జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము, మంగళ్ కన్యారాశిలో సంచారము, శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము, శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. బచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా అంటే చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరు మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలోని వారితోటి బాగా టైం స్పెండ్ చేస్తారు. మీ తల్లిగారికి చాలా మంచి శుభ సమయం. మీ తల్లిగారితో సంతోషంగా మీ టైం స్పెండ్ చేస్తారు. మీరు ఏదైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే, గృహ నిర్మాణం కావచ్చు, ఒక వాణిజ్య స్థల నిర్మాణం కావచ్చు, ఏదైనా సరే కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదా ఏదైనా ఇన్ఫ్రాకి సంబంధించింది ఏదైనా మీరు గత కొంతకాలంగా మీరు ఆ పనుల్లో నిమగ్నం అయ్యి ఉంటే ఈ మాసము ఈ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతాయి. అది కూడా ఎలాంటి బర్డన్ లేకుండా చాలా ప్రశాంతంగా సాగుతాయి. మీకు అది తెలిసిపోతూనే ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ మాసం మీరు ఇంటికి ఎక్కువ టైం కేటాయిస్తారు. అలాగని వృత్తి వ్యాపారాలను నిర్లక్ష్యం చేస్తారని కాదు. కొంత వృత్తి వ్యాపారాల్లో ప్రశాంతంగా అనిపించడం వల్ల ఇంటికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అంటే ఒక రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్తారు, చిల్ అవుతారు. కొంచెం మ్యాక్సిమం టైం చిల్ అవ్వడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే గురు శుక్రులు మీకు 4వ స్థానంలో ఉంటూ గృహంలో కంఫర్ట్స్ బాగా ఇస్తున్నారు. ఈ మాసం మీరు తీసుకునే ఆహారం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి.
అంటే ఎలా ఉంటుందంటే మీ డైనింగ్ టేబుల్ మీద కావచ్చు, లేదా మీ లంచ్ టేబుల్ మీద కావచ్చు, బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద కావచ్చు, డెలీషియస్ ఫుడ్. ఇదేమవుతుందంటే మీరు కంట్రోల్ చేసుకోలేరు. రుచి బాగా ఉంటుంది మీరు తీసుకున్న ఆహారం యొక్క రుచి. మోతాదుకి మించి తినడం, తర్వాత కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారు. అట్లీస్ట్ ఒక 6-7 kgs పుట్ ఆన్ అవుతారు ఈ మంత్ అంతా. అంటే తినేది తింటూ ఎంజాయ్ చేసేది కొంచెం అయితే దానికి పరిణామాలు వెయిట్ పుట్ ఆన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు బరువుకి విషయాలకి సంబంధించిన డైట్ సంబంధించిన కాషియస్ మీకుంటే అప్పుడు కూడా మీ డైట్కి తిలోదకాలు ఇస్తారు. కొంచెం చూసుకోండి, మీ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఈ మాసము గోచర గ్రహస్థితులు ఈ విధంగా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉంది కాబట్టి కాంపిటేటివ్ సక్సెస్ ఉంటుంది. అలాగే కాంపిటీషన్లో కొంచెం వెనకబడ్డట్టు ఉంటుంది. కాంపిటేటివ్ సక్సెస్ రెండు కాంట్రడిక్టరీగా ఉంది. సక్సెస్ ఉంటే వెనకపట్టం ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు. ఉదాహరణకు మీరు విద్యార్థినులు, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మీకు ఒక పక్క అనిపిస్తుంది ఎట్లాగైనా మీరు స్కోర్ చేస్తారు, మీకు బాగుంటుంది అన్న ఉత్సాహం ఉంటుంది డెఫినెట్గా. కానీ మళ్ళీ ఒకవైపు మీకంటే బాగా చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఇంకొంతమంది మీకు కనిపిస్తారు. వాళ్ళ స్కోర్ అది చూసి మీకు లోపల భయం వస్తూ ఉంటుంది. అమ్మో ఇంత నేను చేయగలనా, ఇంత నేను చెందగలనా. కొంతమంది నిరుత్సాహంగా నిప్పుల మీద నీళ్ళు వెళ్ళినట్టు మాట్లాడతారు. దానివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న కాంపిటెన్సీ లెవెల్ ల్యాక్ అవుతుంది. రెండు ఉన్నాయి. దేనికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో దాన్ని బట్టి మీకు వెళ్తుంది. సో మీ ఉత్సాహానికి నీళ్ళు జొల్లే వాళ్ళతోటి మీకు పనే లేదు. వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళకే మనము ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఉత్సాహానికి నీరు కార్చకూడదు. సో సలహాలు సూచనలు విమర్శనాప్రాయంగా ఇచ్చినా అది మన గ్రోత్కి ఉపకరించేవైతే మంచిదే. అలా లేకుండా ఉన్నవైతే కట్ చేయాలి మీరు. ఇది విద్యార్థినులకు అనే కాదు, ఎవరికైనా సరే, మామూలుగా కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఒక కాంపిటీషన్. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో కాంపిటీషన్ అనేది లేకుండా మనం గెలవలేము జీవితంలో. సో ఈ కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంటుందంటే మీకు ఎవరైనా సరే, మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళైనా ఎవరైనా సరే, మీకు అంటే మీరే గెలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడో ఎవరో వెనక్కి లాగేసేస్తున్నారు మిమ్మల్ని అని బాధ ఎక్కువ ఉంటుంది. వెనక్కి లాగేసేస్తున్నారు, మీరు అనుకున్నది చేయలేకపోతున్నాను అన్న బాధ ఉంటుంది. లోన్కి సంబంధించిన ప్రయత్నాలు ఈ మాసము చేస్తే అవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు లోన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎవరితోటైతే మీరు లోన్కి అప్రోచ్ అవుతున్నారో, ఏ ఇన్స్టిట్యూషన్తో అయితే మీరు లోన్కి అప్రోచ్ అవుతున్నారో వాళ్ళతోటి మీకు ఆర్గ్యుమెంట్స్ ఉండి అప్పుడు మీ లోన్ శాంక్షన్ అవుతుంది. ఒకవేళ మీరు పర్సనల్గా ఫైనాన్స్ అసిస్టెన్స్ తీసుకున్నా సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అసలు మీ మీద లోన్ కోసం ప్రయత్నించట్లేదు అని అనుకుంటే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటాయి. మీరు అంటే పేమెంట్ విషయాల్లో కొంచెం ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మీరు ప్రాపర్గా పే చేసిన ఏవో చేయట్లేదు, ఇలాగా ఏదో ఒక మాయలాగా అనిపిస్తుంది. మీకు ఫోన్ చేసి ఇంకా చేయలే, వాళ్ళు చెక్ చేసుకోకుండా మీకు ఫోన్ చేస్తారు. మీకు ఎక్కడో కోపం వస్తుంది. ఇదేంటి రెగ్యులర్గా ప్రాంప్ట్ పేయర్స్కి కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళు అసలు ఒకళ్ళకి అప్పు ఉండడం, రుణపట్టడం ఇష్టపడరు. తొందరగా వాళ్ళు అసలు రుణాలు తీసుకోరు. తీసుకుంటే చాలా తీర్చేదాకా వాళ్ళు నిద్ర కూడా పోరు. అలాంటి మనస్తత్వం కలవాళ్ళు కాబట్టి ఇంత సిన్సియర్గా పేమెంట్ చేస్తున్నా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని బాధ ఉండి కొంచెం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. ఆర్గ్యుమెంట్ పెట్టుకునే మనస్తత్వం కాకపోయినా పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, అది వేరే సంగతి. ఇలా ఉంటుంది. సో లోన్కి సంబంధించిన విషయాల్లో ఇలా ఉంటుంది. అసలు మాకు ఎలాంటి లోన్స్ లేవు, ఏవి లేవు, మేము ఫ్రీ బోర్డ్స్ అని అనుకుంటే అప్పుడు మీకు ఏంటంటే కొంచెము మీ ఆర్గ్యుమెంట్స్ ఇంకొకళ్ళతో ఎవరితో అయినా ఉండొచ్చు. లేదా ఒకవేళ మీరు ఆర్గ్యుమెంట్ పెట్టకపోయినా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కొంతమంది కొన్ని చర్యలు చేపట్టచ్చు. ఇలా ఏదైనా ఉంటుంది. మొత్తానికి మీకు ఇలాంటి పాయింట్స్ ఏదో ఒకటి చూస్తారు. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన సమయము. విద్యార్థినులందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. సీనియర్ సిటిజన్స్కి కొంచెం స్కిన్ అలర్జీస్ కానీ లేదా రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్లైట్గా సైనసైటిస్ కానీ ఇలాంటివి ఏవైనా రావడానికి అవకాశం ఉంది. కొంత జాగ్రత్త తీసుకోవాలి మీరు ఈ విషయాల్లో.
అంతే, ఈ 2 విషయాలు తప్పించి మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పసుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు, ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో అంటే మీ చేతలైన దాంట్లో, ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని కోస్తే ఓకే, లేకపోతే అలా కోయడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే ఇద్దరు గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకు ఉంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి
నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.